దిస్ ఈజ్ పిపి రావు ఫ్రమ్ ఎంజాయ్ లెర్నింగ్. ట్రిపుల్ ఐటీకి సంబంధించి ఫిజికల్ సైన్స్లో వచ్చే బిట్స్కి ఎక్స్ప్లెనేషన్ ఇది సెకండ్ పార్ట్. ఇది 72వ బిట్ చూద్దాం. ఏ విర్చువల్ ఎరెక్టెడ్ ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ when an object is placed on the principal axis of a convex lens. ఒక వస్తువుని కుంభాకార కటకం యొక్క ప్రధాన అక్షంపై ఏ స్థానం వద్ద ఉంచినప్పుడు నిటారుగా ఉన్న మిథ్యా ప్రతిబింబం ఏర్పడుతుంది. ఒకసారి మనం మన క్లాస్ రూమ్లో చూద్దాం. ఇది కాన్వెక్స్ లెన్స్. కాన్వెక్స్ లెన్స్ని మనం ఈ విధంగా చూపిస్తాం. రెండు వైపులా యారో మార్క్ ఉన్నవి. ఇది కాన్వెక్స్ లెన్స్. అదే కాన్కేవ్ అయినట్టయితే రెండు వైపులా ఓపెన్ చేసి చూపిస్తారు. ఇది డబుల్ కాన్కేవ్ లెన్స్ని ఈ విధంగా మనం రే డయాగ్రామ్స్ వేసినప్పుడు చూపిస్తారు. సరే, ఇప్పుడు పాయింట్లోకి వస్తే ఇది పి ఫోకస్ ఆప్టిక్ సెంటర్. ఇది పి ఆప్టిక్ సెంటర్ అండ్ ది ఫోకల్ పాయింట్. ఈ రెండింటి మధ్యలో ఆబ్జెక్ట్ ఈ రెండింటి మధ్యలో ఉంటే మనకి విర్చువల్ ఎరెక్ట్ అండ్ మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ మనకి ఫామ్ అవుతుంది. సో మనం చూసినట్టయితే ఇక్కడ నాభి బిట్వీన్ ఫోకల్ పాయింట్ అండ్ ఆప్టిక్ సెంటర్ పి, ఫోకల్ పాయింట్ ఎఫ్, క్యాపిటల్ ఎఫ్. ఈ రెండు మధ్యలో ఉన్నట్టయితే ఆ విధంగా మనకి వస్తుంది. సో ఈ బిట్కి ఆన్సర్ 4th వన్గా చెప్పచ్చు. నాభికి దృక్కేంద్రానికి మధ్య ఉంటే ఆ మిథ్యా ప్రతిబింబం ఏర్పడుతుంది, నిటారుగా ఏర్పడుతుంది, అంతేకాక పెద్దగా కూడా ఏర్పడుతుంది. సో మ్యాగ్నిఫైడ్ అని కూడా ఇవ్వచ్చు ముందు. సో నెక్స్ట్ బిట్, an image is formed at a distance of 60 centimeters from the center of a convex lens when the object distance is 30 centimeters. The focal length of the lens is, దీనికి మనం ఫార్ములా వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వి 60 సెంటీమీటర్స్, అలాగే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ తీసుకుంటే 30 సెంటీమీటర్స్. మనల్ని ఫోకల్ లెంగ్త్ అడిగారు, ఎఫ్ అడిగారు. ఈ మూడింటికి ఉన్న రిలేషను ఒకసారి నేను 1/f ఈజ్ ఈక్వల్ టు 1/u ప్లస్ 1/v. సో ఇందులో మనం ఆ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. 1/u 1/30 ప్లస్ 1/60 వేసినట్టయితే దీనికి ఎల్సిఎం 60 అవుతుంది. 2 + 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 3/60. క్యాన్సిల్ చేసినట్టయితే 1/20 వస్తుంది. సో 1/f వల్ల మళ్ళీ ఎఫ్ అనుకున్నట్టయితే 20 సెంటీమీటర్స్ ఆన్సర్ వస్తుంది. సో 20 సెంటీమీటర్స్ ఈ సెకండ్ వన్ కరెక్ట్ అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, read the following 2 statements and pick the correct option. ఇక్కడ మనకి 2 ఆప్షన్లు ఇచ్చాడు. ఆ రెండిట్లో సరైన దాన్ని ఎంచుకోండి. The virtual image can be captured on a screen. మిథ్యా ప్రతిబింబాన్ని తెరపై పొందవచ్చు.
అలాగే రెండు, ద రియల్ ఇమేజ్ కెన్ బి క్యాప్చర్డ్ ఆన్ ఏ స్క్రీన్. నిజ ప్రతిబింబాన్ని తెరపై పొందవచ్చు. మనకి తెరపై ప్రతిబింబాన్ని పొందగలిగితే అది మాత్రమే నిజమైన ప్రతిబింబం అని మనం చెప్పుకున్నాం. కాబట్టి ఇది 2 ఆన్సర్. ఓన్లీ బి ఈజ్ ట్రూ. నెక్స్ట్ బిట్ చూద్దాం. ద యాంగిల్ ఆఫ్ విజన్ ఫర్ ఏ హెల్దీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ అబౌట్. ఆరోగ్యవంతుని దృష్టికోణం సుమారుగా అని మనకి ఇచ్చారు. ఇందులో మనం ఒకసారి చూద్దాం. జస్ట్ ఏ మినిట్ ప్లీజ్. ఒకసారి మన కంటితోటి ఏదైనా వస్తువు యొక్క 2 అంచుల్ని చూడగలిగామంటే ఆ వస్తువు యొక్క 2 ఎడ్జెస్ కంటి దగ్గర ఏర్పరిచినటువంటి యాంగిల్ని మనం యాంగిల్ ఆఫ్ విజన్ అంటాం. ఇక్కడ యాంగిల్ ఆఫ్ విజన్ 60 degrees ఉంటుంది. సో ఒక హెల్దీ హ్యూమన్ బీయింగ్కి ద యాంగిల్ ఆఫ్ విజన్ ఫర్ హెల్దీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ అబౌట్ 60 degrees. ఒకేసారి ఆ 2 ఎడ్జుల్ని చూడగలిగినప్పుడు కంటి దగ్గర ఆ వస్తువు చేసే కోణాన్ని మనం యాంగిల్ ఆఫ్ విజన్ లేదా దృష్టికోణం అంటారు. ఇది 60 degrees సుమారుగా ఉంటుంది. వయసును బట్టి మారుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ బిట్. టు కరెక్ట్ వన్స్ హైపర్మెట్రోపియా డిఫెక్ట్, ద టైప్ ఆఫ్ లెన్స్ టు బి యూజ్డ్ ఈజ్. దీర్ఘ దృష్టి లోపాన్ని సవరించడానికి వాడవలసిన కటకం. ఒకసారి చూద్దాం. ఇది మన ఇంగ్లీష్ మీడియం టెక్స్ట్ బుక్లో ఉంది. సరే, అదైతే మీకు టైం సేవ్ అవుతున్న ఉద్దేశం నాది. హైపర్మెట్రోపియా అంటే వస్తువు నుంచి మనకి ఇది రెటీనా, ఈ రెటీనాకి అవతల వైపు పడుతుంది ప్రతిబింబం. ఈ కంటి కటకంలో ఉండే లోపం వల్ల దీన్ని మనం హైపర్మెట్రోపియా అంటామని తెలుసుకున్నాం. ఇప్పుడు ఎక్కడో ఈ రెటీనాకి వెనుక వైపు పడ్డటువంటి ప్రతిబింబాన్ని రెటీనా మీద తీసుకురావడం కోసం మనం ఇక్కడ ద్వికుంభాకార కటకం, కాన్వెక్స్ లెన్స్, కాన్వెక్స్ లెన్స్ను ఉపయోగిస్తాం. అందువల్ల ఆ ప్రతిబింబం రెటీనా మీదే ఏర్పడేలాగా ఉంటుంది. ఇది ఈ విధంగా అవుతుంది. ఇది కరెక్ట్ చేయబడుతుంది. మనం ఈ లెన్స్ను ఉపయోగించాలంటే దిస్ ఈజ్ ద కాన్వెక్స్ లెన్స్. బై కాన్వెక్స్ ఆర్ కాన్వెక్స్ లెన్స్, పల్చటి కటకాలు ఇవి. అంచేత ద్వికుంభాకార కటకాన్ని ఉపయోగిస్తాం. ఇదే సందర్భంలో మనం రెండవది కూడా చూద్దాం. రెండో లోపాన్ని ఒకసారి రెండో లోపాన్ని చూడండి. ఈ లోపాన్ని మయోపియా లేదా దగ్గర దృష్టి అంటారు, హ్రస్వ దృష్టి అంటారు. ఇక్కడ ఆబ్జెక్ట్ నుంచి వచ్చేటటువంటి కాంతి కిరణాలన్నీ కూడా రెటీనాకి ముందే ఇమేజ్ని ఏర్పరుస్తాయి. అంచేత ఆ వస్తువు యొక్క ప్రతిబింబం రెటీనా వైపు పడకపోవడం వల్ల
మనకి కనిపించదు. దీనికి సొల్యూషన్ ఏంటంటే వీటిని డిస్పర్స్ చేయాల్సి ఉంటుంది ఈ కాంతి కిరణాలని. అందువల్ల ఇక్కడ కాన్కేవ్ లెన్స్ని మనం ఉపయోగిస్తాం. కాన్కేవ్ లెన్స్ని ఉపయోగించినప్పుడు ప్రతిబింబం రెటీనా మీద పడుతుంది ఇమేజ్. అందువల్ల మనం అవసరం. సో కాన్కేవ్ అనేది హ్రస్వ దృష్టి నివారించడానికి మనం ఉపయోగిస్తాం. మయోపియాని తగ్గించడం కోసం ఉపయోగిస్తాం. ఓకే, నెక్స్ట్ బిట్. బిట్ చూద్దాం. విచ్ వన్ అమాంగ్ ద ఫాలోయింగ్ కలర్స్ హ్యాస్ ద మినిమం యాంగిల్ ఆఫ్ డీవియేషన్? ఇక్కడ అడిగింది క్రింది వాటిలో విచలన కోణం కనిష్టంగా ఉన్న రంగును. మనకి ఒక ప్రిజంలో తెల్లని కాంతి కిరణం వెళ్ళినప్పుడు ఇవి 7 రంగులుగా విడిపోతాయి. ఇక్కడ నుంచి VIBGYOR అని ఉంటాయి. సో ఈ ప్రిజం లేనప్పుడు ఇది ఈ విధంగా వెళ్తుంది. ప్రిజం లేనప్పుడు ఈ కాంతి కిరణం పతన కిరణం, ఈ పతన కిరణానికి ఈ రెడ్కి చాలా తక్కువ కనిష్టమైనటువంటి కోణం ఉంటుంది. చాలా కనిష్టమైన కోణం. దానికంటే ఆరెంజ్ తర్వాత వస్తుంది, ఎల్లో తర్వాత గ్రీన్ తర్వాత ఆరెంజ్, బ్లూ, ఇలా వైలెట్ విచలన కోణం చాలా ఎక్కువగా ఉంటుంది. లైక్ కంపేర్ చేస్తే మ్యాక్సిమం నుంచి మినిమం చెప్పాలి అంటే మీ యాంగిల్ ఆఫ్ డీవియేషన్ మ్యాక్సిమం వైలెట్ ఉంటుంది, మినిమం రెడ్ ఉంటుంది అన్నమాట. వి నుంచి R వరకు ఈ యాంగిల్ ఆఫ్ డీవియేషను తగ్గుతుంది. వి ఎక్కువగా ఉంటుంది, మ్యాక్సిమం ఉంటుంది, R మినిమంగా ఉంటుంది. ఈ విధంగా మనం ఈ బిట్లో ఈ 4 రంగులు ఇచ్చాడు, లేదా ఆర్డర్ కూడా రాయమనొచ్చు. వైలెట్ మ్యాక్సిమం యాంగిల్ ఆఫ్ డీవియేషన్ కలిగి ఉంటుంది. అలా క్రమంగా VIBGYORకి వచ్చేటికి మినిమం అవుతూ ఉంటుంది. సో మనకి ఇక్కడ రెడ్ అనేది కనిష్ట విచలన కోణాన్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ బిట్ వచ్చి ద ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో ఇన్ ద స్కై ఈజ్ డ్యూ టు ద డిస్పర్షన్ ఆఫ్ సన్లైట్. వేటితో కాంతి కిరణాలు విక్షేపణం కావడం వల్ల ఆకాశంలో ఇంద్రధనుస్సు ఏర్పడుతుంది. మనకి ఇంద్రధనుస్సు అంటే 7 రంగులుగా విడిపోవడం సూర్యకాంతి. ప్రిజం ప్లేస్లో మనకి ఈ ప్రిజం ప్లేస్లో నీటి బిందువులు ఉంటాయి. సో ఆ నీటి బిందువులు ఆ రంగుల్ని తెల్లటి రంగుని 7 రంగులుగా విడగొడుతుంది, డిస్పర్స్ చేస్తుంది. సో 2 వాటర్ డ్రాప్లెట్స్ నీటి బిందువులు ఆన్సర్ అవుతుంది. ఇక్కడ 79 బిట్టు చూద్దాం ఒకసారి. విచ్ వన్ అమాంగ్ ద ఫాలోయింగ్ క్వాంటిటీస్ హ్యాస్ ద యూనిట్ డయాప్టర్? డయాప్టర్ ఒక ప్రమాణంగా కలిగి ఉన్న రాశి ఏంటి అని అడిగారు. ఇక్కడ మనం పవర్ ఆఫ్ లెన్స్ అని చెప్పొచ్చు. P = 1/F. F ఈజ్ ఇన్ మీటర్స్. F మనం మీటర్స్తో తెలియచేసినట్టయితే 1/F. దీన్ని డయాప్టర్ అని మనం పిలుస్తాం. Pని పవర్ ఆఫ్ లెన్స్ అంటాం, Fని ఫోకల్ లెంగ్త్. ఇవి మీటర్స్లో చెప్పాలి, లేదా సెంటీమీటర్స్ చెప్పే అవకాశం కూడా ఉంది. P = 100/F ఇన్ సెంటీమీటర్స్. ఈ విధంగా కూడా పెట్టించిన కరెక్టే మనకి. సో ఇలా కటక సామర్థ్యం ఫార్ములా. ఓకే, నెక్స్ట్ 180. ద ప్రొడక్ట్ ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్ అండ్ కరెంట్ గివ్స్. పొటెన్షియల్ భేదము మరియు విద్యుత్
అలా లబ్ధం దేన్ని ఇస్తుంది అనేది మనకి చూద్దాం. మనకి ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు వి ఇంటూ క్యూ. ఎలక్ట్రిక్ పవర్ ఈజ్ ఈక్వల్ టు వి ఇంటూ క్యూ. పొటెన్షియల్ డిఫరెన్స్ని మనం వి అంటాం, అలాగే కరెంట్ని తీసుకున్నట్టయితే క్యూ ఈ ఛార్జ్. సో వి ఇంటూ క్యూ, దట్ ఈస్ విద్యుత్ సామర్థ్యము అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎలక్ట్రిక్ పవర్ ఎనర్జీ విధంగా చెప్పచ్చు. నెక్స్ట్ 81 బిట్ చూద్దాం. రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ పిక్ వన్ కరెక్ట్ ఆన్సర్. ఒకసారి చదువుతాను. సెమీ కండక్టర్స్ ఒబే ద ఓమ్స్ లా. ఓమ్స్ లా అంటే మనకి వి ఈజ్ ఈక్వల్ టు ఐఆర్. వి అంటే వోల్టేజ్, ఐ అంటే కరెంట్, ఆర్ అంటే రెసిస్టెన్స్. ఫస్ట్ ఏమిటంటే అర్ధవాహకాలు ఓం నియమాన్ని పాటిస్తాయి. సెమీ కండక్టర్స్ ఒబే ద ఓమ్స్ లా. నెక్స్ట్ మెటాలిక్ కండక్టర్స్ ఒబే ద ఓమ్స్ లా. సో లోహ వాహకాలు ఓం నియమాన్ని పాటిస్తాయి. ఇందులో మనం ఓన్లీ ఓం నియమాన్ని పాటించేవి లోహ వాహకాలు, లోహాలు ఓం నియమాన్ని పాటిస్తాయి. సెమీ కండక్టర్స్ పాటించవు. సో మనకి ఇక్కడ ఇచ్చిన ఓన్లీ బి ఈజ్ ట్రూ అనేది కరెక్ట్.